సార్ వాగస్ నర్వ్ టోన్ ఇంప్రూవ్ అయితే ఐబిఎస్ సిమ్టమ్స్ ఏమైనా తగ్గుతాయా సార్? ఎస్ తగ్గుతాయి. ఎందుకంటే రీసెర్చ్ ఏం చెప్తుంది, వాగస్ నర్వ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ రిఫ్లెక్స్ను యాక్టివేట్ చేస్తుంది. ఇది ఏం మాడ్యులేట్ చేస్తుంది అంటే గట్ మొటిలిటీని, పెయిన్ సిగ్నలింగ్ని, ఎమోషనల్ స్ట్రెస్ లూప్ని కూడా తగ్గిస్తుంది వాగల్ టోన్ ప్రాపర్ అవుతాయి. సో ఐబిఎస్లో వాగల్ టోన్ చాలా వరకు తగ్గిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఒకవేళ వాగల్ టోన్ ఇంప్రూవ్ చేస్తే ఐబిఎస్లో దానికి కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఆ స్లో బ్రీతింగ్ కానీ, మెడిటేషన్ టెక్నిక్స్ కానీ, రెడ్ లైట్ థెరపీస్, ఎల్లో లైట్ థెరపీస్, జెంటిల్ మూమెంట్స్, బయో ఫీడ్బ్యాక్ థెరపీస్, రిలాక్సేషన్ ప్యాటర్న్స్, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. దీన్ని బట్టి సిమ్టమ్స్ డెఫినెట్లీ రిలీవ్గా ఉంటాయి ఐబిఎస్ పేషెంట్స్లో. సో ఐబిఎస్కి ట్రీట్మెంట్ ఓన్లీ మెడిసిన్స్ ద్వారా అంటే అది జరగదు. అలా దానికి ఒక పద్ధతిలో ఒక ప్రొసీజర్ ప్రాపర్గా ఫాలో అయ్యి వాగల్ టోన్ని కనుక రెగ్యులేట్ చేస్తే న్యూరో మాడ్యులేషన్ సెట్ అవుతుంది, మైక్రోబయోమ్ బ్యాలెన్స్ కూడా సెట్ అవుతుంది. సో కామ్ గట్ డెఫినెట్లీ బ్రెయిన్ కామ్ అవుతుంది, వాగస్ మెసెంజర్ అనేది టోన్ అనేది బెటర్ అవుతుంది.